సబ్జెక్ట్ లేదు. కడప కాన్స్టిట్యున్సీ గురించి ఒక చిన్న పాయింట్. ఇది ఒక్కటి చిన్న పాయింట్ అండి, చెప్పండి. ఇప్పుడు కార్పొరేషన్ లో ఆల్మోస్ట్ 100 వరకు సచివాలయాలు ఉన్నాయి. కడప కాన్స్టిట్యున్సీలో దాదాపు ఆల్మోస్ట్ అన్ని సచివాలయాలు ప్రైవేట్ బిల్డింగ్లలో ఉన్నాయి. వాటికి రెంట్ కడతా ఉన్నారు. దాదాపు ఈ యొక్క సచివాలయాలను రెంట్ కట్టడం ద్వారా కార్పొరేషన్ కి బర్డెన్ అవుతా ఉంది. ఇప్పుడు ఉన్న పరిస్థితికి, ఆర్థిక పరిస్థితికి కార్పొరేషన్ శానిటైజేషన్, రెస్ట్ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీస్ చూసుకోవడానికి చాలా కష్టంగా ఉంది. అందుకని మంత్రి గారి దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తున్నాను. ఈ యొక్క సచివాలయాలు చాలా బిల్డింగులు, కార్పొరేషన్ సంబంధించిన బిల్డింగులు ఖాళీగా ఉన్నాయి. ఈ యొక్క గత ప్రభుత్వం యొక్క పాలన ఫలితంగా చాలా మంది ప్రైమరీ స్కూల్స్ కూడా వాటిని వాడుకలో లేకుండా వాటిని శిథిలావస్థకు తీసుకొని పోయినారు. ఇప్పుడు చలమారెడ్డిలోకి వెళ్ళిపోతే చాలా మంచి బిల్డింగ్, అక్కడ సచివాలయం పెట్టచ్చు, పక్కన అంగన్వాడీ కూడా పెట్టచ్చు. దాన్ని వీళ్ళ నాడు నేడు ఏదో పేరు చెప్పారు కదా ఇందాక, ఒక దాంట్లో భాగంగా ఎన్నో బిల్డింగ్లని నిర్వియోగంగా వదిలేశారు. కాబట్టి మీ దృష్టికి తీసుకొస్తాను, ఈ బిల్డింగ్లు ఎక్కడెక్కడ ఉన్నాయో కార్పొరేషన్ లో వాటిని అన్నింటినీ ఒకసారి గుర్తించి ఈ యొక్క సచివాలయంలో అనవసరంగా రెంట్ పే చేసేసి ఆర్థిక భారము కార్పొరేషన్ కి ఇవ్వకుండా వీటిని మనము వాడుకలోకి తెచ్చుకుంటే కార్పొరేషన్ కి కొంచెం డబ్బు ఆదా చేసుకున్నట్టు ఉంటది. అలాగనే ఆ బిల్డింగులు నిరుపయోగం అయితే ల్యాండ్ కబ్జాదారులు, భూ కబ్జాదారులు విపరీతంగా కడప పట్టణం నిండా ఉన్నారు. ఖాళీగా కనబడితే 1 సంవత్సరం 6 నెలలు చూస్తారు, దాంట్లో దూరిపోయేసి దాంట్లో దొంగ డాక్యుమెంట్స్ సృష్టించుకొనేసి అది మాదే అని చెప్పేసి కోర్టులకు కూడా వెళ్ళిపోయేసేసి ఇంకా వాటి ఖాళీ. ఎమ్మెల్యే గారు, ఇంకా అలాంటివన్నీ ఏం జరగవు, మీకు కూడా తెలుసు. మీరన్నట్లు కార్పొరేషన్ సచివాలయాల కోసం ఎక్కడైతే గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉన్నాయో, అక్కడ ఇమీడియట్ గా హ్యాండ్ ఓవర్ చేసుకొని అక్కడ సచివాలయం షిఫ్ట్ చేయండి. మరికొన్ని అవసరమైన చోట కావాలంటే మన నిర్మాణానికి కూడా ప్లాన్ చేస్తాం. చాలా డివిజన్స్ లో ఖాళీ జాగాలు కూడా కార్పొరేషన్ సంబంధించినవి బాత్రూమ్లని కట్టుకొని పాతకాలం నుంచి 20-30 సంవత్సరాల నుంచి అవి శిథిలావస్థకి వెళ్ళిపోయి దాంట్లో ఆ ముందు పక్కన కొద్దిగా జరిగేసి వాళ్ళ ఇళ్లలోకి ఆక్యుపై కూడా చేసుకుంటున్నారు. అలాంటి స్థలాలను కూడా గుర్తించి అక్కడ ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు వాటిని ఆక్యుపై చేసి వాటిని కూడా రిమూవ్ చేసుకుని కార్పొరేషన్ ఆధీనంలోకి తెచ్చుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఉంది. తీసుకొచ్చుకుంటే మనం ఏ బిల్డింగ్ కి రెంట్ కట్టాల్సిన అవసరం లేదు. మన సొంత బిల్డింగ్ లో మనం చేసుకోవచ్చు. మన సొంత లేడీస్ కి ఏదైనా రిక్రియేషన్ కావాలన్నా, అంగన్వాడీలు కావాలన్నా మన కార్పొరేషన్ ని సమృద్ధిగా మనమే తయారు చేసుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నా కూడా అది చేయలేని పరిస్థితిలో ఈ కార్పొరేషన్ ని గత పాలకులు వదిలిపెట్టారు. కాబట్టి మనం కరెక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు మీరు చెప్పినట్లు ఖచ్చితంగా కమిషనర్ గారు చూస్తారు. గవర్నమెంట్ బిల్డింగ్స్ ఏమన్నా హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం, కార్పొరేషన్ స్థలాలు ఏమున్నా మన కార్పొరేషన్ కబ్జా చేసిన స్థలాలు మన ప్రోటోకాల్ వెంకయ్యనాయుడు గారు వచ్చినప్పుడు ప్రోటోకాల్ ఏమైంది? ముఖ్యమంత్రి గారు ఈ జిల్లాలో ఏమైనా ప్రత్యేక రాజ్యాంగం రాసుకున్నారా? 100 hours లో రాబోతుంటే అందరికీ తెలిస్తే ప్రోగ్రామ్ ఏదన్నా ఉన్నా కూడా మార్చుకొని ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు అందరూ అటెండ్ అవుతారు. కానీ గతంలో అడిషనల్ ఛార్జ్ ఇచ్చారు. మేమేమో కుప్పంకు రెవెన్యూ డివిజన్ ఇచ్చినాం, కొత్తగా డిఎస్పీ ఆఫీస్ ఇచ్చినాం కుప్పంకు. మీరేమో పులివెందుల్లో ఉండే క్వాలిటీ కంట్రోల్ ఆఫీస్ కూడా వేంపల్లిలో ఉండేది ఎత్తేస్తామండి. ఎంత అన్యాయం అండి. వేంపల్లి సార్, పులివెందుల్లో మనకు అది తీయడం కరెక్ట్ కాదు. అట్లా మీరు ఏ రేషనలైజేషన్ అంటారో ఏమంటారో అట్లా తీయడం చాలా అన్యాయం. అది సబ్ డివిజన్ పులివెందులు మొత్తం సబ్ డివిజన్ కూడా తీసేయాలంటున్నారు. వీళ్ళు సబ్ డివిజన్ కాదు, డివిజన్ మొత్తం అది కూడా ఎట్లా తీస్తారు? అట్లా ఉండేదాన్ని క్లోజ్ చేయాలంటున్నారు. క్లోజ్ చేయాలంటే ఏదో సార్ ఆర్డర్ అయితే బాబు వర్క్ శాంక్షన్ అయినా కూడా సర్పంచ్ కు మానిటరింగ్ పవర్ ఉండేది. సర్పంచ్ ఖాతాలోనే డబ్బులు పడేటివి, సర్పంచ్ ద్వారానే ఆ వెండర్కో ఏజెన్సీకో డబ్బులు పోయేటివి. సో సర్పంచ్ కొంచెం మానిటరింగ్ పవర్ ఉండేది. ఇప్పుడు 0 పవర్, ఎటువంటి పవర్ లేదు. గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీకి అంటే ఇప్పుడు డైరెక్ట్ గా డబ్బు పడే పరిస్థితి లేదు కాబట్టి డైరెక్ట్ గా వెండారా ఖాతాలోనో ఏజెన్సీ ఖాతాలోనో పడుతుంది కాబట్టి ఎటువంటి మానిటరింగ్ పవర్ ఉండదు. పోనీ ఈ వెండర్ను ఏజెన్సీని ఏ ప్రాతిపదికన మీరు ఐడెంటిఫై చేస్తున్నారంటే అక్కడ కూడా సర్పంచ్ రోల్ ఏం లేదు, అక్కడ కూడా గ్రామ పంచాయతీ రోల్ ఏం లేదు. అంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఏజెన్సీ, ఐడెంటిఫికేషన్ ఆఫ్ వెండర్ లో కూడా
దెర్ ఇస్ నో రోల్ ఆఫ్ సర్పంచ్. అంటే సర్పంచ్ యొక్క పవర్స్ పూర్తిగా నిర్వీర్యమవుతున్న పరిస్థితి. ఇప్పుడు కొత్త సిస్టమ్ వచ్చిన తర్వాత ఇప్పుడు బేసికలీ మీరు ఏజెన్సీని వెండర్ ని ఎలా ఐడెంటిఫై చేస్తున్నారు? దాంట్లో వాళ్ళని ఐడెంటిఫై చేస్తే దాంట్లో సర్పంచ్ రోల్ ఏమైనా ఉందా? మొత్తం ఇప్పుడు గ్రామ సభ సార్ ఏదైనా కూడా ఇప్పుడు గ్రామ పంచాయతీ గ్రామ సభ ఐడెంటిఫికేషన్ ఆఫ్ వర్క్స్ కు మాత్రమే. ఐడెంటిఫికేషన్ ఆఫ్ వెండర్ ఏజెన్సీ, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఏజెన్సీ, సర్పంచ్ రోల్ ఏమైనా ఉందా? పంచాయతీ రోల్ ఏమైనా ఉందా? ఎటువంటి రోల్ లేదు. మీరు ఎవరిని కాబడితే వాళ్ళను ఐడెంటిఫై చేస్తున్నారు, వాళ్ళతో పని చేయిస్తున్నారు, వాళ్ళ ఖాతాలో డబ్బేస్తున్నారు. వాళ్ళే వెండర్, వాళ్ళే ఏజెన్సీ. దెర్ ఈజ్ నో రోల్ ఆఫ్ సర్పంచ్. తను చెప్పేది కూడా అదే, జెడ్పీటీసీ గారు చెప్పేది సర్పంచ్ యొక్క రోలే లేదు అసలు అని చెప్తున్నాడు. గ్రామ పంచాయతీ రోలే లేదు ఏజెన్సీని ఐడెంటిఫై చేసే విషయంలో అని చెప్తా ఉన్నాడు. ఆయన అడిగింది అడిగా సార్, ఆయన జిల్లా పంచాయతీకి సంబంధించి కూడా మాట్లాడాడు. అందుకే చెప్తా ఉన్నా, పంచాయతీకి సంబంధించి కూడా అడిగాడు. ప్రొసీడింగ్ ఇచ్చారు సార్. నేను కూడా మీతో ఒక 2 months బ్యాక్ మాట్లాడినా. జిల్లా పరిషత్ శాంక్షన్ చేసింది, తనకు అగ్రిమెంట్ చేయడానికి లోకల్ గా ఉండే డిఈనో ఏఈనో లోకల్ గా పొలిటికల్ ప్రెషర్ కి ఈల్డ్ అయ్యి ఆ వర్క్ తన పేరుతో అగ్రిమెంట్ చేయడానికి కూడా వెనకన్నారు. అది చాలా తప్పు కదా. 2-3 months బ్యాక్ నేను మీతో మాట్లాడినా, మీకు గుర్తుంటది. పోలరెడ్డి గారి తరపున నేను మీతో మాట్లాడినా. ప్రొసీడింగ్ అట్లే ఉంది సార్, 6 నెలలు సార్. ఇప్పుడు ఏం చేసుకోండి, ఇంకా జిల్లా పరిషత్ నుంచి ప్రొసీడింగ్ ఇష్యూ చేస్తే ఏం చేసుకోవడానికి ప్రొసీడింగ్? ఇందాక మన సంబేపల్లి మన జెడ్పీటీసీ గారు చెప్తా ఉన్నారు, ఇది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. పోలరెడ్డి గారు చెప్తా ఉన్నారు, మన బద్వేల్ జెడ్పీటీసీ గారు. సో ఈ మీ అధికారులకు చెప్పాలా గ్రౌండ్ చేయమని చెప్పి. అగ్రిమెంట్ చేస్తే గ్రౌండ్ అవుతాయి. ఎవరో లోకల్ గా ఎవరో చేయొద్దన్నారని చెప్పి ఆపితే ఇంకేంటికి జిల్లా పరిషత్ ప్రొసీడింగ్ ఇవ్వడం దేనికి? ఆ కాగితం ఏం చేసుకోను? కొంచెం చెప్పండి మీ డిఈ గారికి. అవన్నీ కంప్లీట్ చేయడం జరుగుతుంది సార్. పెండింగ్ ఉండేది కదా సార్, కంప్లీట్ అయిన దానికే డబ్బులు లేదు సార్. మా రావాల్సిన పెండింగ్ బిల్స్ ఉన్నాయి సార్, ఆర్టీసీ సంబంధించి, అదేవిధంగా అప్రోచ్ రోడ్ సంబంధించి ఇవన్నీ కూడా చేసి పంపించినాం సార్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కి. డెఫినెట్ గా తొందరలో రిలీజ్ అవుతాయి సార్. అది థ్యాంక్ యూ సార్. ఇది గారు లాస్ట్ 8 months లో సార్ హౌసింగ్ సంబంధించి ప్రోగ్రెస్ ఏంటి? అంటే ఎన్నిళ్ళు కంప్లీట్ చేసినారు? అంటే లాస్ట్ 8 months లో నేను ఎక్స్క్లూజివ్ అడిగేది, ఏమైనా వర్కులు జరిగినాయా, జరుగుతున్నాయా, జరగట్లేదు సార్? జరుగుతున్నాయి సార్. మనకి సెంట్రల్ గవర్నమెంట్ కంటిన్యూగా డబ్బులు ఇస్తుంది సార్. వీటికి ఎలాంటి ఇబ్బంది లేదు సార్. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 1.0 సార్ సంబంధించి దాదాపు మనం 90,000 ఇల్లు పూర్తి టేకప్ చేస్తాం సార్. దాదాపు 41,000 ఇల్లు పూర్తి చేసుకున్నాం సార్. ఇంచుమించు 42% సార్. ఓన్ సైట్స్ లో అయితే మనం 29,000 కానీ 24,000 చేసుకున్నాం సార్. 83% కంప్లీట్ అయినాయి సార్. ఓన్లీ లేఅవుట్స్ లో మనకి వాటర్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల కొంత చేయలేకపోయాం సార్. లేఅవుట్స్ లో ఎక్కడే గానీ ప్రోగ్రెస్ కనిపించడం లేదు, అందుకే అడుగుతుంది. ఎస్ సార్. ఈ వాటర్ వర్క్స్ ప్రాబ్లం లేదు సార్. యాక్చువల్ ఏంటంటే సిస్టమ్స్ కట్టారు, బోర్స్ వేసినారు కానీ సార్ ఈ వాటర్ పైప్ లైన్ కనెక్షన్స్ అనేది ఒకటి జరగలేదు సార్. ఈ డబ్బులు మనకు వాళ్ళు పే చేయాల్సిన అవసరం ఉంది సార్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ కి. 7.5 crores సార్. అవి రిలీజ్ అవ్వగానే అవన్నీ పూర్తి చేసి ఈ ఇళ్ళని కూడా కంప్లీట్ చేస్తాం సార్. మనకు March 2026 వరకు టైం ఇచ్చారు సార్ సెంట్రల్ గవర్నమెంట్. డెఫినెట్ గా అవన్నీ కూడా పూర్తి చేస్తాం సార్. ఫర్దర్ గా సార్ ఈ PMI 2.0 లో కూడా సార్ ఇది మనం అందరికి పేదలందరికీ ఇల్లు అనే దాంట్లో కూడా సో మన జిల్లాకు సంబంధించి సార్ 2,500 ఇప్పుడు మనం ఆన్లైన్ లో ఎంట్రీ చేసుకుని ఇవన్నీ ప్రపోజల్ పంపిస్తున్నాం సార్. అదేవిధంగా సార్ ఆడాలో కూడా ఒక 2,500 యాక్చువల్ గా మిగతా జిల్లాలకు ఇవ్వలేదు సార్. మనకి ఇచ్చింది ఓన్లీ 2,500 మాత్రం అలొకేషన్ సార్. ఫస్ట్ 50,000 టేకప్ చేస్తున్నాం సార్ స్టేట్ గవర్నమెంట్ లో. సో దాంట్లో మనకు 2,600 ఇస్తే మనం 5,000 పంపిస్తున్నాం సార్. నేను రిక్వెస్ట్ చేసి అడాకు సంబంధించి కూడా ఇంకొక 2,500 అదనంగా కూడా నేను మన జిల్లాకు పంపిస్తున్నాను సార్. ఎక్కడైనా సభ్యులు ఎవరైనా కానీ మన దగ్గర ఇంకా ఎవరైనా ఇల్లు లేని అర్హులైన వాళ్ళు ఉంటే సార్ దయచేసి అన్ని హౌసింగ్ ఆఫీసుల్లో కూడా నేను పెట్టి చేయిస్తున్నాను సార్. దయచేసి ఆన్లైన్ లో మనం ఎంట్రీ చేసి ఇన్ని కూడా శాంక్షన్ పంపిస్తున్నాను సార్. సార్ ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఇప్పుడు అమ్మ జెడ్పీటీసీ గారు చెప్పింది చాలా వ్యాలిడ్ పాయింట్. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతా ఉండాలి ఈ స్కీమ్. ఎవ్రీ మంత్ కొత్త బెనిఫిట్స్ లిస్ట్ ఇస్తా ఉండాలి. కనీసం 6 నెలలకు ఒకసారి కొత్త బెనిఫిట్స్ లిస్ట్ ఐడెంటిఫై చేసి ఇస్తా ఉండాలి. ఇంకోటి జేసీ గారు మీ దృష్టికి, డిఆర్డిఏ అండ్ డిఎంహెచ్ఓ గారు, డిసిహెచ్ఎస్ గారు అందరూ కోఆర్డినేట్ చేసుకోవాల్సింది. ఇప్పుడు పెద్ద ఎత్తున జిల్లా ఆసుపత్రులకు డిసేబుల్డ్ సర్టిఫికేట్స్ రీవెరిఫికేషన్ అని చెప్పి పెద్ద ఎత్తున డిసేబుల్డ్ పీపుల్ ను జిల్లా ఆసుపత్రులకు వెళ్ళి మళ్ళీ సర్టిఫికేట్లు తెచ్చుకోమని పంపిస్తా ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణకు ప్రతి జిల్లా ఆసుపత్రిలో ప్రతిరోజు కొన్ని 100 మందికి స్లాట్స్ ఇస్తా ఉన్నారు. కానీ డాక్టర్స్ వాళ్ళు రెగ్యులర్ ఓపీలో బిజీగా ఉండడము మరొకటో కేవలం వచ్చిన వాళ్ళలో సగం మందిని మాత్రమే చూసి మిగతా సగం మందిని చూడలేక వెనక్కి పంపిస్తా ఉన్నారు. ఎందుకంటే ఒకేసారి ఇంతమందిని రీవెరిఫై చేసే పరిస్థితి లేదు కాబట్టి దాన్ని కొంచెము సిస్టమేటిక్ గా, ఎందుకంటే అక్కడికి వెళ్ళేదంతా డిసేబుల్డ్ పీపుల్
వాళ్ళు ఇబ్బంది పడకూడదు. వాళ్ళకి డబ్బులు ఖర్చు అవుతున్నాయి, మళ్ళీ డబ్బులు ఖర్చు కావడమే కాకుండా ఎంతో ఇబ్బంది వాళ్ళకు. సో దే షుడ్ నాట్ ఫేస్ దట్ ట్రబుల్. సో ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ ఈ రీవెరిఫికేషన్ ప్రాసెస్ ఏదైతే మీరు చేస్తా ఉన్నారో కొంచెం హ్యాసిల్ ఫ్రీగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా జరిగే విధంగా చర్యలు తీసుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తాం. కండక్టర్లు లోటు కావచ్చు, పోల్స్ కావచ్చు, ట్రాన్స్ఫార్మర్లు కావచ్చు, చాలా సమస్యలు ఉన్నాయి. రైతులు రోజు కనీసం 10-15 మంది రైతులు మా గ్రీవెన్స్ లో వస్తున్నారు. కేవలం మేము కనెక్షన్ కట్టి 6 నెలలు అవుతుంది, 9 నెలలు అవుతుంది, మాకు ఇప్పటి వరకు గ్రౌండ్ కాలే. ఈ కంప్లైంట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ రోజు ప్రజాప్రతినిధులకు వచ్చే బిగ్గెస్ట్ కంప్లైంట్ ఏంటంటే ఈ విద్యుత్ శాఖకు సంబంధించి రైతుల దగ్గర నుంచి పెండింగ్ సర్వీసులు. ఈ ఎంత తొందరగా గ్రౌండ్ చేస్తే అంత తొందరగా రైతులకు మేలు చేసిన వాళ్ళు అవుతాం. సార్ పోల్స్ ప్రాబ్లం లేదు సార్, ట్రాన్స్ఫార్మర్లు కూడా ప్రాబ్లం ఉండింది. ఏ ప్రాబ్లం లేకుండా ఎందుకు పెండింగ్ ఉన్నాయంట? కండక్టర్ ఒకటి ఉంది, తొందరగా అది ఏర్పాటు చేసుకోవాలి కదా. కండక్టర్ ఒకటి కొరకు ఉంది సార్. అది పర్చేజ్ ఆర్డర్స్ కూడా వేసి వాళ్ళకి పేమెంట్ చేయక పెండింగ్ ఉంది. ఇప్పుడు సాల్వ్ అయింది సార్. ఇప్పుడు ఈ వారం నుంచి వస్తాను కండక్టర్ చేస్తాను. తప్పు ఒక 2-3 మంత్స్ నుంచి ఉంది ఈ పరిస్థితి. ఏదైనా కాలిపోతే రిపేర్ అంటే 1 రోజు 2 రోజులు 3 రోజులు మహా. నేను చెప్పే పరిస్థితి 3 మాసాల నుంచి ఉంది, 2.5-3 మంత్స్ నుంచి ఉంది. మొత్తం స్కీమ్ ను ఒకసారి పూర్తి స్థాయిలో స్కీమ్ ఎఫిషియెంట్ గా 67 గ్రామాలకు నీళ్లు ఇచ్చే దిశగా దాన్ని ముందుకు తీసుకుంటాం. ఏమైనా అవసరం ఉంటే మా దృష్టికే తీసుకుంటాండి. వీఆర్ దేర్ టు సపోర్ట్. ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ కూడా మంది కాబట్టి మనం ఆ రిలాక్సేషన్ గానే తీసుకోగలిగితే స్కోప్ ఆఫ్ వర్క్స్ పెద్ద ఎత్తున, నెంబర్ ఆఫ్ వర్క్స్ చాలా ఎక్కువ వస్తాయి పిఎంజిఎస్వై కింద. ఇప్పుడు ఉన్న గైడ్ లైన్స్ ప్రకారం అయితే ఇప్పుడు 500+ పాపులేషన్ ప్రకారం అయితే గన వెరీ వెరీ లిమిటెడ్, 2-3 కంటే కూడా ఎక్కువ వచ్చే పరిస్థితి లేదు. అదే దాన్ని 250+ పాపులేషన్ కు చేస్తే వీ విల్ గెట్ వైడ్ కవరేజ్ వస్తుంది ఆ పిఎంజిఎస్వై 4th ఫేజ్ కింద మన జిల్లాకు. మన జిల్లా ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ కూడా కాబట్టి తప్పకుండా ఆ దిశగా ఒక తీర్మానం మనం చైర్పర్సన్ గారు అండ్ సభ్యులందరూ అంగీకరిస్తే ఒక తీర్మానం మనము జిల్లా పరిషత్ ద్వారా ప్రభుత్వానికి పంపిమని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం.